ఊరు వాడ ప్రతి ఒక్కరికి చెప్పండి, అన్నొస్తున్నాడు, పరిస్థితులు మారుతాయని చెప్పండి. పండ్లు ఎట్లామా కవర్లోనే వేసిస్తావా? ఏదో తేడాగా ఉందేంటి? కవర్లా, ప్లాస్టిక్ కవర్. సరే ఇక్కడ రండి, ఇక్కడ ప్లాస్టిక్ కవర్ దొరికిరు. పనోళ్ళు రా, పనోళ్ళు రా. ఒక్క నిమిషం. ఒకటి మీ అంతా పనోళ్ళేనా? అది ఇప్పుడు కుక్కకి ఇల్లు కట్టాలి కాక చిన్నది. కుక్కకి ఇల్లు కట్టాలి కాక చిన్నది. ఇక ఈయనంతది. ఈడు నైట్ కుక్కలకే వేస్తుండు. అదే దాంట్లో కట్టి దాంట్లో వాడేసినాం అనుకో అయిపోతుంది ఇక. సరేనా? ఎంత ఒక్కరోజు ఎంత? నీకెందుకు తీసుకో, గమ్మది కాదు కాక తీసుకోపోతా. ఈయన నైట్ అట్లా వేస్తాను ఇప్పుడు కూడా, అప్పుడప్పుడు అట్లా వేస్తా. సార్ దొరికింది ఓవర్. ఇది చూద్దాం ఒక్క నిమిషం. ఒకసారి చూద్దాం. ఇటు రండి. ఒకసారి నేను చూస్తా కాక, నీకే. సరే నీదా కాదో చూద్దాము. సార్ ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఏ బోతలే కాక, నీదా అయినదా చూద్దాము. ఒకసారి నువ్వు పట్టుకో, ఇట్లా పట్టుకొని. అది ఆమె కాక, అట్లా నువ్వు చిన్నపిల్లల్ని అట్లా బెదిరియద్దు. అయ్యో ఆయన చిన్నపిల్లాడని కొట్టి తీసుకున్నాడు. ఆయన కొట్టినామంట, ఆయన ఏడుచుకుంటూ వచ్చిండు. ఈయనని నిజంగా బాబు ఎవరు కేసు ఫైల్ చేస్తా సార్. ఓవర్ కార్ వేసుకున్నాడు. పండ్లు ఎట్లామా కవర్లోనే వేసిస్తావా? ఏదో తేడాగా ఉందేంటి? కవర్లా, ప్లాస్టిక్ కవర్. సరే ఇక్కడ రండి, ఇక్కడ ప్లాస్టిక్ కవర్ దొరికిరు. రండి ఇక్కడ రండి, ఫైల్ చేసేద్దాం. ఇక్కడ ప్లాస్టిక్కే కదా. రండి సార్. అమ్మ మీకు ఫైన్ వేస్తామమ్మ. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్ ప్లాస్టిక్ కవర్ వాడద్దు అని చెప్పినాం కదా మీకు. ఊరి మరి ఎవరు పోతే ఎవరు తీసుకొని వచ్చారు? పాత అయినా సరే ఎప్పుడో చెప్పినా మీకు. అట్లా ఉండదమ్మా. సరే అది ఒక్క నిమిషం. సార్ ఈడ లేడు. ఇగో దీంట్లో మాట్లాడుతున్నాం. మాట్లాడు. నేను ఎప్పుడన్నా పండ్లమ్మ శాంతమ్మ ఎప్పుడన్నా ఈడు ఉన్నదేమో అడుగు. నేను 2 నెలలు అయిపోయింది. మీ అమ్మలాగా చెప్తున్నా. మళ్ళీ సార్ పెట్టినప్పుడు పైన నేను ఇవ్వకుంటే మాట్లాడు. అట్లా లాస్ట్ ఒక 2,000 వేస్తామమ్మా. 2,000 వేస్తాం. 2,000 బాబా నాతో కాదు, నాకు పింఛన్ రాదు. మా ఎవ్వరు లేరు. నేను ఇది ఒక్క బాక్స్ పెట్టుకొని అమ్ముకొని పోతాను. నా దగ్గర ఎవ్వరు లేరు బిడ్డ. సేటుకు కూడా ఇది ఎంత ప్యాకెట్ ఎంత? ఇది ఎంత? 50 రూపాయలు. 50 ఉంటాయండి పీసులు. అంటే 500 వేస్తాం బిడ్డ. నా కన్నా అయితే లేవు, అమ్మతోడు లేవు. నా సత్యంగా 1000 నా బిడ్డకే ఖర్చు పెట్టిన. నీ దండం పెడతలేవు. నేను ఒక బాక్స్, నాకు పింఛన్ రాదు, ఏది రాదు. సార్లకు కూడా రాదా? ఏది రాదు. ఇన్ని రోజులు ఏం చేసేదాన్ని? నేను డెలివరీ పోయినా 5 ఏళ్ళు ఆయన 6 ఏళ్ళు పింఛన్ గురించి మేడిపల్లి పోలీస్ స్టేషన్ కూడా గుర్తే.
నాకైతే తెలియదు మా బిడ్డ సరేలే ఏం లేదు మేము ఉత్తగా జోగి చేస్తాం మేము ఏ రాయదు